మనం ఇప్పుడు పట్టు రైతు భరత్ కుమార్ గారి పట్టు పురుగుల షెడ్డులోకి వెళ్తున్నాం. పట్టు పురుగుల పెంపకం గురించి, వాటి ఆదాయాల గురించి, పట్టు పురుగుల పెంపకం గురించి ఆయన మాటల్లోనే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. అన్న, మీ పేరేనా? భరత్ కుమార్. భరత్ కుమార్. ఇప్పుడు ఈ పురుగులు ఎన్నో జరమ్నా ఇవి? ఇది శాంపుల్ అన్న. శాంపుల్ అంటే అంటే గుడ్డుకు సిద్ధంగా ఉన్నాయని అర్థమా? స్పిన్నింగ్ వచ్చినాయి. ఎండింగ్ లోకి వచ్చినాయా? స్పిన్నింగ్ గూడల్లే టైమా? అది అంటే ఇది లాస్ట్ దశ, గూడల్లే టైం. ఎన్ని రోజులన్నా పంట ఇది? పంట 20 రోజులకి అయిపోతుందన్న. 20 రోజులకి అయిపోతుందా? చాకీ సెంటర్ నుంచి తెస్తాము. అటు నుంచి తెచ్చిన తర్వాత 20 రోజులకి అయిపోతుంది. అంటే చాకీ స్టార్టింగ్ మొదటి నుంచి 20 రోజులకి అయిపోతుంది. స్టార్టింగ్ నుంచి నెల అవుతుంది. స్టార్టింగ్ నుంచి నెల అవుతుందా? మన చాకీ సెంటర్ నుంచి మన దగ్గర 20 రోజులకి అయిపోతుంది. మన దగ్గర టోటల్ గా ఈటుకు వచ్చేసరికి 20 రోజులకి అయిపోతుంది. వాళ్ళ దగ్గర 8 రోజులు ఉంటాయి. వాళ్ళ దగ్గర స్టార్టింగ్ లో మన దగ్గర 20 రోజులకి అయిపోతుంది. అంటే టోటల్ గా మొత్తం మీద పంట 28 రోజులకి అయిపోతుంది. నెల. ఎన్ని గుడ్లు అన్నా ఇవన్నీ? 300 అన్న. 300 గుడ్లు రావడం లేదని ఎవరి దగ్గర? చాకీ సెంటర్ వాళ్ళు తీస్తా అంటే పురుగు వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి? ప్రైవేట్ చాకీ సెంటర్ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళు సరిగ్గా రావడం లేదని మేమే గుడ్డు తెచ్చి మేమే కట్టుకుంటున్నాం. మేము కృష్ణగిరి నుంచి గుడ్డు తెస్తాము. ఎక్కడ నుంచి? కృష్ణగిరి తమిళనాడు కృష్ణగిరి. అక్కడ నుంచి తెచ్చి మేమే చాకీ కట్టుకుంటాం. అంటే అప్పటికి చిన్న పురుగు దగ్గర నుంచి తెచ్చి మేమే మొత్తం మీ దగ్గరే తయారవుతుంది గుడ్డు వరకు. ఇక్కడ లోకల్ మీరు స్థానికులేనా? లోకలే. ఇక్కడ ఏది? ధర్మవరం. ధర్మవరం అమ్ముతారా మీరు? ధర్మవరం మార్కెట్. ధర్మవరం అన్నిటికంటే అయితే ఇది బెస్ట్ అన్న. అంటే కొద్దిగా కష్టం ఎట్లుంటుందన్నా దీంట్లో? అంటే నిద్ర మేలుకోవడం కావచ్చు అన్న, అన్ని కష్టమే ఉంటుంది అన్న. అంటే కూలర్ లో అవి పెట్టేశారు బాగా. కూలింగ్ పెట్టుకోవాలి. ఎండాకాలం కూలర్లు ఉండాలా? మామూలు కష్టపడండి అది రాదు. ఇది అయితే కొద్దిగా పర్వాలేదు. సో రైతు అనే మొట్టమొదటి మాట అదే, కష్టపడండి ఏది రాదు. ఏది ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో కష్టమే ఉంటుంది. కానీ ఎవరికి అలవాటు అనేది వాళ్ళకి. మనకి ఇది కష్టం అయితే కష్టంగా అనిపించదు. వేదాలకు వస్తే కష్టం అనుకుంటారు. సో అంతేలే. మీకు ఇది ఎప్పుడు ఈ పనే కాబట్టి, అంటే ఒక రైతుగా మీరు చేసే పనే కాబట్టి మీకు ఇది కష్టం అనిపించదు. 300కి గాను 280 కేజీలు 300 అట్ట అవుతాయి. కేజీలు లెక్కన? కేజీలు. అంటే ఇంతకుముందు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినాను. ఇది ఉండేది కాదు, ఇది జాలరీ ఈ మధ్య కొత్తగా వచ్చిందా? ఈ మోడల్ వచ్చి ఇప్పుడు బయవాటిన తెల్లగోళ్ళు ఇవన్నీ తెల్లవి దీంట్లో వరిసేస్తాను. అవి ఎక్కి అవి అల్లుకుంటాయి. దీంట్లో గూడైపోతుంది. అదే అప్పుడు ఏదో నిలువుకు పెట్టేవాళ్ళు చంద్రరింకుల మాదిరి. సిబిఐ అయితే మామూలుగా పురుగులు ఏరుకొని చంద్రరింకులకి అనమాట. ఇవైతే వేరే పని ఉండదు. వరిసేస్తాను, ఇవి అల్లుకుంటాయి. అంటే దీనిలో డ్యూటీ తినడం అనేది అయిపోతానట్లే, అది భరిస్తే అక్కడే అట్లే గుడ్లు పెట్టేసుకుంటాయి. అవి ఎక్కుతాయి, అవి అల్లుకుంటాయి. అదే గుడ్డు అయిపోతుంది. రెడీ అయిపోతుంది. సో కొంచెం సులువు పద్ధతి వచ్చింది ముందుకి ఇప్పటికి. చాలా సులువు. ఖర్చు కూడా తక్కువేనా? చాలా ఖర్చు తక్కువ. ఆదాయం బానే ఉంటుందనా? ఆదాయం బాగుంటుందన్నా. పర్వాలేదా? పర్వాలేదు. సో వ్యవసాయంలో అన్ని పంటల కంటే ఈ పట్టు పురుగు పెంపకం అనేది కొంచెం లాభదాయకంగా ఉంటుంది. లాభదాయం ఇదే ఉంది. వేరే పంటల కంటే ఇదే లేదు. 25 రోజులకు పంట వచ్చేస్తుంది. 20 రోజులకంతా అయిపోతుంది అమ్మకం అంతా. 20 రోజులు. సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు అన్న? సంవత్సరానికి బ్యాచ్ కూడా ఉంటుంది. 2 నెలలు అయిపోతే బ్యాచ్ అయిపోతే బ్యాచ్ ఉంటుంది. 2 బ్యాచ్లు ఉన్నాయట. పంట అయిపోతేనే పంట ఉంటుంది. పంట అయిపోతారంటే మళ్ళీ వెంటనే పంట ఉంటుంది. మాకు వచ్చి సంవత్సరానికి 10 పంటలు వస్తాయి. సంవత్సరానికి 10 పంటలు వస్తాయి. సంవత్సరానికి 10 పంటలు అంటే పర్వాలేదు. రైతు కొంచెం ఆదాయం ఉన్నట్లే దీంట్లో ఆదాయం ఉన్నట్లే. వేరే పంటలు ఏవి వేయరా మీరు? వేరేది మల్బరీనే అంతా.
లాభదాయకంగా ఉంది కాబట్టి ఇది వేస్తున్నాం. ఎప్పుడైనా ఈ పంట విషయంలో మీరు ఇబ్బంది పడిండే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అంటే పంట సరిగా రాకపోవడం గానీ ఉంటాయన్న జాగ్రత్త వాళ్ళు సరిగ్గా ఇవ్వడం వల్ల దెబ్బతిన్నాము. అవును జరుగుతున్నాయి, అట్లా జరుగుతున్నాయి. చూసారు కదా, ధర్మవరానికి చెందిన భరత్ అన్న ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి ఏ రోజు కూడా ఆయన ఇబ్బంది పడింది లేదు. వ్యవసాయం అనేది రైతుకు లాభదాయకం కాదు అని చాలా మంది అంటుంటారు. కొన్ని లాభదాయకం కాకపోవచ్చు, కానీ ఈ పట్టు పురుగుల పెంపకం అనేది మాత్రం చాలా వరకు లాభదాయకము అని భరత్ కుమార్ గారు అంటున్నారు. చూసారు కదా ఎంత పెద్ద స్టాండ్.